ఇందాక టైం మేనేజ్మెంట్ గురించి అనుకున్నాం, అది చెప్పండి సార్. ఓకే, ఎలా మేనేజ్ చేయాలి? స్టూడెంట్కి టైం మేనేజ్మెంట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పటి నుంచే ఫస్ట్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం, ప్రాపర్గా వాటర్ తీసుకోవడం. అంటే ఇంక కమింగ్ డేస్లో సమ్మర్ వస్తుంది, హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. డైరెక్ట్గా ఎగ్జామ్కి మనం గురించి మాట్లాడుకుంటే జస్ట్ ఒక 20 డేస్ నుంచి ఎట్లా ఉండాలి స్టూడెంట్ అని మాట్లాడుకుంటే, మంచి ఫుడ్ తీసుకోవాలి, ప్రాపర్ స్లీప్ తీసుకోవాలి, టెన్షన్ తీసుకోకూడదు, పీస్ఫుల్గా ఉండాలి, హార్డ్ వర్క్ నేచర్ ఉండాలి, చదవాలి. ఇదే ఈ 20 డేస్ ఫోకస్గా పెట్టుకుంటే ఎగ్జామ్స్ డేస్లో ఎలా ఉండాలి? జంక్ ఫుడ్కి దూరంగా ఉండాలి. ఫస్ట్ మంచి ఫుడ్, ప్రాపర్ ఫుడ్. అంటే డైలీ తీసుకునే ఫుడ్ తీసుకుంటే సరిపోతుంది. మళ్ళీ కొత్తగా ఫుడ్ తీసుకోవడం, అది డైజెస్ట్ అవ్వకపోవడం, ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. మెయిన్గా ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ తీసుకొని పొద్దున్నే లేయడం, ఫ్రెష్ అప్ అవ్వడం, కొంచెం ఏదైనా ఫార్ములా ఉంటే చదువుకోవడం, ఇంక ఏం టెన్షన్ పెట్టుకోవద్దు. ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళడం, 8:30కి అంతా అలో చేస్తారు, 9కి ఎంటర్ అవుతారు. అక్కడి నుంచి ఫస్ట్ క్వశ్చన్ పేపర్ ఇవ్వగానే క్వశ్చన్ పేపర్ని ఒక 5-10 మినిట్స్ చదవండి, నో ప్రాబ్లం. టైం అయిపోతుంది హరీవిరిగా ఏమి ఉండొద్దు. ఒక 5-10 మినిట్స్ నీట్గా పేపర్ చదవండి. నీట్గా వచ్చిన క్వశ్చన్స్ మాత్రమే టిక్ చేసుకోండి. ఫస్ట్ రానోటివి సర్కిల్ చేసి పెట్టుకోండి, డౌట్ ఉన్నటివి. ఫస్ట్ ఆ నీట్గా వచ్చిన క్వశ్చన్లు స్టార్టింగ్లో మిస్టేక్స్ ఏం లేకుండా నీట్గా రాయండి. దాని తర్వాత మీకు ఏదైనా డౌట్ ఉన్న క్వశ్చను అప్పుడు ట్రై చేయండి. ఆల్రెడీ మీకు వచ్చిన క్వశ్చన్లు రాసేసారు కాబట్టి చాలా వరకు టెన్షన్ మైండ్లో నుంచి రిలీఫ్ అయిపోతుంది అనమాట. తర్వాత మీకు డౌట్ ఉన్న క్వశ్చన్లు, ఏదంటే ఫార్ములా వస్తేనే నాకు ఈ సమ్ వస్తుంది అనుకున్న క్వశ్చన్ని నీట్గా ఆలోచించి 1-2 సార్లు పెన్ను పెట్టి చేసామంటే కంపల్సరీగా అవి కూడా ఆన్సర్లు వస్తాయి అన్నమాట. మైండ్లో ఎప్పుడైతే టెన్షన్ ఉండదో చదివింది ఈజీగా రాయొచ్చు, ఆలోచించగలుగుతాము. కొత్తవి ఏదైనా ఫార్ములాలు కానీ ఏమన్నా కానీ ఇట్లా చేయాలి. మోస్ట్లీ 2.5 అవర్కి అంతా ఎగ్జామ్ కంప్లీట్ అయ్యేలాగా చూసుకోండి. ఒక హాఫ్ అన్ అవర్ చాయిస్ రాయాలి. చాలామంది స్టూడెంట్కి ఈ చాయిస్ రాయడం అనేది అలవాటు ఉండదు. తెలియకుండానే ఫస్ట్ రాసిన క్వశ్చన్లు ఒక్కోసారి మిస్టేక్ అవ్వచ్చు, వాళ్ళకే తెలియదు పాపం. తర్వాత చాయిస్లో క్వశ్చన్లు మేము చాలాసార్లు చూస్తుంటాం కరెక్షన్ అప్పుడు. చాయిస్లో క్వశ్చన్లు కరెక్ట్ అవుతాయి, స్టార్టింగ్లో ఏవైతే కాన్ఫిడెంట్గా రాస్తారో అవి మిస్టేక్ అవుతూ ఉంటాయి అన్నమాట. ఈ చాయిస్ రాయడం వల్ల ఈ 75 కానీ, లేదా ఇక్కడ అవుట్ ఆఫ్ 7 6 లేదా 5 4 మార్క్స్ పడిని ఇక్కడ 7 మార్క్స్ పడేదానికి ఛాన్స్ ఉందన్నమాట. బెస్ట్ ఆఫ్ తీసుకుంటారు. ఇక్కడ ఏవైతే తక్కువ వచ్చి ఉంటాయో ఇక్కడ ఎక్కువ వచ్చి ఉంటాయో అది మాత్రం ఎక్కువ మాత్రమే తీసుకుంటారు అనమాట. చాయిస్ రాయడం వల్ల బెనిఫిట్స్ ఉన్నాయి. హాఫ్ అన్ అవర్ చాయిస్కి పెట్టుకోవాలి. లాస్ట్ ఒక 10 మినిట్స్ 5 to 10 మినిట్స్ రివైజ్ చేయాలి. పేపర్ అంతా కరెక్ట్గానే రాసున్నామా లేదా, క్వశ్చన్ నెంబర్ కరెక్ట్గా వేసున్నామా లేదా, ఒక్కసారి ఫార్ములా నీట్గా ఉందా లేదా అని చెప్పేసి ఒక 5 మినిట్స్ చెక్ చేసుకోవాలి. ఇట్లా 3 అవర్స్ని ప్రాపర్గా యూటిలైజ్ చేసుకోవాలి. ఎక్కడ టైం వేస్ట్ చేయకూడదు అనమాట. మెయిన్ టెన్షన్ పడకూడదు. టెన్షన్ పడితే చదివింది కూడా మర్చిపోతారు. పీస్ఫుల్గా ఉండాలి ఎగ్జామ్స్ టైంలో. ఓకే సార్, కాలర్ ఉన్నారు, తీసుకుందాం. హలో హలో, నమస్తే అండి, ఎక్కడి నుంచి? హలో హలో, టీవీ వాల్యూమ్ మ్యూట్లో పెట్టండి. హైదరాబాద్ నుంచి మీ పేరు? మౌనిక. చెప్పండి, సార్ ఉన్నారు, మీ డౌట్ చెప్పండి. సెకండ్ ఇయర్ వాళ్ళవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ చెప్పాలి కదా. సెకండ్ ఇయర్ ఇంపార్టెంట్ క్వశ్చన్సా? హలో హలో హలో, వినపడుతుందండి? సెకండ్ ఇయర్ స్టూడెంటేనా మాట్లాడేది? ఓకే, ఇంపార్టెంట్ క్వశ్చన్లు అంటే ఏది 2Aనా 2Bనా? 2A 2B 2A 2B ఇంపార్టెంట్ క్వశ్చన్సా? ఇంపార్టెంట్ క్వశ్చన్స్ లైవ్లో చెప్పాలంటే కనీసం ఒక హాఫ్ అన్ అవర్ పడుతుందమ్మా. మెయిన్ చాప్టర్స్ ఒకసారి చెప్తాను చూడండి. ఎక్కువగా అంటే ఎట్లా, ఏ లెవెల్లో కావాలనుకుంటున్నారు? 75 పాస్ మార్క్సా? ఏ లెవెల్లో చెప్తే నేను దాన్ని బట్టి చెప్తాను. హలో
సార్ మీరు చెప్పండి. ఇప్పుడు ఇంపార్టెంట్ ఏదో అన్నారు కదా, అవి కొన్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేసి. ఓకే, మెయిన్గా ఈ 2A డీమోవర్స్ కదండి, బైనామియల్లో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి, డీమోవర్స్లో 1 లాంగ్ ఆన్సర్ వస్తుంది, ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది. నెక్స్ట్ ఈ ర్యాండమ్ వేరియబుల్స్, వాటిలో 1 లాంగ్ ఆన్సర్. అంటే ఇవన్నీ ఈజీగా ఉంటాయి అన్నమాట, ఈజీ చాప్టర్స్. ఒకసారి చదివితే 2 సార్లు చదివితే ఈజీగా గుర్తుంటాయి అన్నమాట. ఇంకా ప్రాబిలిటీ ఉంది, అది కొంచెం ఎక్కువ సార్లు ప్రాక్టీస్ చేయాలి, ఎక్కువ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు స్టూడెంట్స్. ప్రాబిలిటీ కూడా ఇంపార్టెంటే. ఇంకా నెక్స్ట్ 2Bకి వచ్చేసరికి సర్కిల్లో 2 లాంగ్ ఆన్సర్స్ వస్తాయి. వాటిల్లో ఫస్ట్ పాయింట్స్, పాసింగ్ త్రూ పాయింట్స్, ఆ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ మీద 1 లాంగ్ ఆన్సర్ ఎక్కువ అడుగుతుంటారు. నెక్స్ట్ DCT, TCT, డైరెక్ట్ కామన్ టాంజెంట్స్, ట్రాన్స్వర్స్ కామన్ టాంజెంట్స్, వీటి మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారనమాట. టచింగ్ ఈచ్ అదర్ 2 సర్కిల్స్, ఇంటర్సెక్టింగ్ ఈచ్ అదర్, టచ్ ఇంటర్నల్లీ, టచ్ ఎక్స్టర్నల్లీ, ఆ కండిషన్స్, వాటి మీద ఎక్కువ అడుగుతూ ఉంటారు. నెక్స్ట్ పారాబోలాలో ఈ స్టాండర్డ్ ఫామ్ అనేది ఎక్కువ అడుగుతూ ఉంటారు. దాని తర్వాత మళ్ళీ వర్టెక్స్ ఫైండ్ అవుట్ చేయండి, యాక్సెస్, డైరెక్ట్రిక్స్, వాటి మీద ఎక్కువగా అడుగుతూ ఉంటారు అనమాట. నెక్స్ట్ ఇంటిగ్రేషన్లో టైప్స్ ఉంటాయి. అంటే ఏ మెథడ్ ఇచ్చినప్పుడు ఎలా చేయాలి, సెగ్రిగేషన్ టెక్స్ట్ బుక్లోనే ఉంటుంది. నీట్గా ఒకసారి అవి చూసారంటే ఈ మెథడ్ ఇచ్చినప్పుడు ఇలా చేస్తున్నాము, ఈ మెథడ్ ఇచ్చినప్పుడు ఎలా చేస్తున్నాము, ఆ మెథడ్స్ ఒకసారి చూసుకోవాలి. నెక్స్ట్ రిడక్షన్ ఫార్ములా అని ఒకటి ఉంటుంది. sin పవర్ n, cos పవర్ n, tan పవర్ n, cot పవర్ n, సీకెంట్, కొసికెంట్. వాటిలో మెయిన్గా 4 ఇంపార్టెంట్. sin 1, tan 1, cot 1, సీకెంట్ 1. వాటిలో ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి అన్నమాట. వీటి మీద ఎక్కువగా ఫోకస్ చేసుకోవాలి స్టూడెంట్.